నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందూరు నగర పారిశుద్ధ్య ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల వెల్లడి. వసూళ్ల నిలిపివేతకు డిమాండ్. కమిషనర్ను కలిసి బీజేపీ ప్రభుత్వం తప్పుపడుతోందని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ఆగ్రహం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని లబ్ధిదారులు గుర్తిస్తూ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఇంకను అర్హులైన వారు ఎవరైనా తప్పిపోయి ఉంటే అలాంటి వారిని గుర్తించి మంజూరీ పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇళ్లు మంజూరైన వారందరూ వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలని అన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన జరిపారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని కలెక్టర్ ఆరా తీశారు. లబ్ధిదారులు సత్వరమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా వాటిని సకాలంలో పూర్తి చేసుకునేలా కృషి చేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని లబ్ధిదారులు గుర్తిస్తూ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఇంకనూ అర్హులైన వారు ఎవరైనా తప్పిపోయి ఉంటే అలాంటి వారిని గుర్తించి మంజూరీ పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ కారణాల వల్ల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేకపోయిన లబ్ధిదారులను కలిసి వారికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక తోడ్పాటు గురించి వివరిస్తూ అవగాహన కల్పించాలని అన్నారు. నిర్దేశిత గడువులోపు నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా అవసరమైన సలహాలు సూచనలు అందించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, స్థానిక అధికారులు ఉన్నారు. నగర పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని బల్దియా అధికారులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. డ్రైనేజీ సమస్య కీలకంగా మారిందని, మున్సిపల్ సిబ్బంది నిత్యం డ్రైనేజీ పూడికలు తీయాలని, అవసరం ఉన్న చోట డ్రైనేజీ కాలువలు పునః నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. ఇందూరు నగరంలోని నాందేవాడ, హమాల్వాడి 35, 36వ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్కు పలు సూచనలు చేశారు. నగరంలో డ్రైనేజీ సమస్య కీలకంగా మారిందని, మున్సిపల్ సిబ్బంది నిత్యం డ్రైనేజీ పూడికలు తీయాలని, అవసరం ఉన్న చోట డ్రైనేజీ కాలువలు పునః నిర్మాణం చేపట్టాలని, కార్పొరేషన్ను పారిశుద్ధ్యంలో రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలబట్టే విధంగా మున్సిపల్ అధికారులు అండ్ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. నగరంలో
వీధి దీపాల కొరత తీవ్రంగా ఉందని వీలైనంత త్వరగా నగరంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కమిషనర్కు ధన్పాల్ సూచించారు. నాందేవాడ, హమాల్వాడి 35, 36వ డివిజన్లో ఉన్న పట్టణ ప్రకృతి వనాలు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, వాటిని సుందరీకరణతో పాటు పార్క్ నిర్మాణం చేసి నగరవాసులకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అన్నారు. నగరవాసులకు మౌలిక సౌకర్యాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్, ఈఈ సుదర్శన్ రెడ్డి, సాజీద్ అలీ, ఏఈ పావని, మాజీ కార్పొరేటర్లు ఎర్రం సుధీర్, మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి మరియు అన్ని డిపార్ట్మెంట్ల హెడ్స్, ఈ గారు అండ్ ఈ డివిజన్లకు సంబంధించిన ఏఈ, ఎస్ఐలు, ఇతర సిబ్బందితో కలిసి 35, 36 డివిజన్ పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ఈ పర్యటన జరిగింది. ఈ 2 డివిజన్లలో ముఖ్యంగా ఇక్కడ మేజర్గా సమస్య ఏంటిదంటే, పాత టౌన్ కావడం వల్ల, సిటీ కావడం వల్ల ఏరియా డ్రైనేజెస్ కొద్ది ప్రాబ్లం ఉంది, మరియు వాటరు సఫిషియెంట్ వాటర్ ఉంది. ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు కొద్దిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కమిషనర్ గారు దాన్ని చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 డివిజన్లలో స్పెషల్ టీమ్ తోటి 2 డివిజన్లు కూడా స్పెషల్ టీమ్ తోటి ఒక మాస్ క్లీనింగ్ చేయడం వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదన్నా కానీ పార్కులు, 35 డివిజన్ల పార్కు, 36 డివిజన్లో కూడా పార్కు చూడడం జరిగింది. వాటిని డెవలప్ చేయడానికి కమిషనర్ గారు దానికి ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఏదైనా సమస్యలు, ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు కూడా తీర్చడానికి వారి దృష్టికి వచ్చింది. వాళ్ళు తీర్చడానికి దే ఆర్ రెడీ టు. రాజ్యాంగ పరిరక్షణతో పాటు స్వాతంత్ర సమరయోధుల గౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు భీమ్గల్ మండలం పురాణిపేట్, బాబానగర్ గ్రామాల్లో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడదామని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత గ్రామాల్లో పాదయాత్ర చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదం ఇచ్చారని అన్నారు. ఆయన ఆదేశాలతో గ్రామ గ్రామాన ప్రజలను సంఘటితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈరోజు భీమ్గల్ మండలంలోని పురాణిపేట, అదేవిధంగా బాబానగర్లో ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రకు విశేష స్పందన ప్రజల ద్వారా లభిస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాము. మనము అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము, మొన్నటిదాకా ఉన్నటువంటి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వము స్వతంత్ర సమరయోధులైనటువంటి బాపూజీని, అదేవిధంగా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కనుమరుగు చేసే విధంగా ఈ పార్టీలు పూనుకున్నాయి. ఇకనైనా కానీ ఆ పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే మనము ఇవాళ ప్రపంచాలు గర్వించదగినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును, ఆ రాజ్యాంగాన్ని కనుమరుగు చేసే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది.
కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు పేదల పాలిట ప్రాణ సంకటంగా మారింది. 2 మండలాల్లో సుమారు 70 మంది కల్తీ కల్లు సేవించి ఆసుపత్రి పాలవగా బాధితులను ఎమ్మెల్యే పోచారం పరామర్శించి ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆయన ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్, నస్రులాబాద్ మండలాల్లో కల్తీ కల్లు సేవించి అనారోగ్య పాలై బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాధితులను స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి పరామర్శించారు. సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 14 మందిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్, కామారెడ్డి ఆసుపత్రులకు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం ఎక్సైజ్ అధికారులపై ఫైర్ అయ్యారు. డ్రగ్స్ వల్ల మనుషులకు ఎంత ప్రమాదం ఉందో కల్తీ కల్లు వల్ల కూడా అదే స్థాయిలో ప్రమాదం ఉంటుందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. కల్తీ కల్లు తాగి ప్రజలు ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దని అన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఒక అంబులెన్స్ కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు. ఆ విధంగా రాత్రి 2 గంటల వరకు ఈ కల్తీ కళ్ళు తాగి అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులను రాత్రి 2-3 గంటల వరకు కూడా తరలించారు. ఈ తరుణంలో ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి తగు వైద్యాన్ని ప్రారంభించారు. కొంతమంది ఎక్కువ కల్తీ కళ్ళు తాగి కొంచెం విపరీతమైనటువంటి చర్యలు, విపత్కరమైన చర్యలు, ఇంకా అనారోగ్యానికి ఎక్కువ ఇబ్బంది అవుతుందేమని వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించి కొంతమంది నిజామాబాద్ పంపించారు. దాదాపు నిజామాబాద్కి వెళ్ళినటువంటి 13-14 మంది పేషెంట్లు కూడా అక్కడ వైద్యం పొందుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. మరొక 2-3 వారి అవసరాల నిమిత్తం, వైద్య నిమిత్తం కామారెడ్డి కూడా ఇప్పుడే తరలించారు. కల్తీ కళ్ళు తాగినటువంటి సుమారు 60 పైన ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరు కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. డాక్టర్లు తగు చర్యలు తీసుకోవడం వల్ల, సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు. దానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా నేను చెప్పేది, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కాదు. ఇందులో ఇంకేదైనా ఇంటే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది. సమయానికి తీసుకొచ్చారు, సమయానికి వైద్యం చేశారు కాబట్టి కొంత ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఇదిలా ఉండగా బీర్కూర్, నస్రుల్లాబాద్ బాధితుల్లో 14 మందికి 13 మంది కోలుకుంటున్నారు. ఒక మహిళ పరిస్థితి కొంత విషమంగా ఉందని ఆయన వివరించారు. అయితే ఈ కల్తీ కల్లు బాధ్యత కోసం ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్సను అందిస్తున్నామని, మీరు త్వరలోనే కోరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బాన్స్వాడ ఏరియా నుంచి కల్తీ కల్లు బాధితులు టోటల్ 14 మంది అడ్మిట్ అయ్యారు మన దగ్గర. సో వాళ్ళు కొంచెం ఆల్మోస్ట్ అందరికీ సింటమ్స్ రిలీవ్ అయ్యాయి. సో వాళ్ళు చాలామంది ఏంటంటే కనుక తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, మెడ పట్టేయటం, కొంచెం స్పాజన్స్, డిస్టోనిక్ ఫీచర్స్ అంటారు, డిస్టోనియా అంటారు దీని కింద. సో ఆ డిస్టోనియా లక్షణాలతో వచ్చారు. సో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో చాలామంది 12 మంది కంప్లీట్ రికవర్ అయ్యారు దీని కింద. అండ్ వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి దీని కింద. సో ఒక బాలమని ఒక పేషెంట్ మాత్రం కొంచెం రిపీటెడ్ డిస్టోనిక్ ఫీచర్స్, రిపీటెడ్గా ఎపిసోడిక్ డిస్టోనియా అంటారా లక్షణాలు తిరగబడుతున్నాయి. ఆమెను కొంచెం ఇంటెన్సివ్ కేర్ షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అబ్జర్వేషన్లో ఉంచాము, మమ్మల్ని మానిటర్ చేస్తాం, క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం కదా. మిగిలిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ సింటమ్స్ అన్నీ కొంచెం తగ్గాయి, ట్రీట్మెంట్ కొనసాగుతుంది. సో ఒక 72 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచి వీళ్ళు కంప్లీట్ సిమ్టమ్ ఫ్రీ ఉండడానికి 72 అవర్స్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. ప్రస్తుతం రిఫర్ చేయట్లేదు. ఒకళ్ళు ఇంటెన్సివ్ కేర్లో, ఒకళ్ళు సిమ్టమ్స్ కొంచెం రిపీటెడ్గా లక్షణాలు తిరగబడుతున్నాయి. ఇంటెన్సివ్ కేర్లో ఉండి ట్రీట్మెంట్ చేస్తున్నాం కింద, మన దగ్గర ట్రీట్మెంట్ చేస్తున్నాం ప్రస్తుతం. నిజామాబాద్ నగరంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరిట మున్సిపల్ అధికారులు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వాపోయారు. ఎలాంటి నిబంధనలు, ప్రక్రియ లేకుండా అత్యధికంగా రుసుము పెంచి
ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని పట్టుబడుతున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరిట వ్యాపారులను వేధింపులకు గురి చేస్తున్నారని నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిబంధనలు ప్రక్రియ లేకుండా అధికారులు అత్యధికంగా పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని పట్టుబడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారులకు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా మున్సిపల్ అధికారులు చట్టవిరుద్ధంగా బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆర్ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రతినిధి వర్గం మున్సిపల్ కమిషనర్ను కలిసి సమర్పించారు. వెంటనే ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ రెడ్ లైసెన్స్ ఫీజు వసూలుపై అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చినట్టు జగదీశ్వరరావు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కమల్ కిషోర్, యునాని ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, భవంతి దేవిదాస్, భక్తవత్సలం నాయుడు, మీసాల సుధాకర్ రావు, గంగాధర్ రావు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ ప్రజలకు నమస్కారం. ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిజామాబాద్ వారు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వ్యాపారస్తుల మరియు ఇండస్ట్రియలిస్టు ట్రేడ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పామని వచ్చినాం. ముఖ్యంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు గురించి మున్సిపల్ సిబ్బంది హెరాస్మెంట్ చేస్తున్నారు, వాళ్ళని సతాయిస్తున్నారు. వాళ్ళ ఐడెంటిటీ చెప్పకుండా డబ్బులు ఏ రకంగా అడుగుతున్నారు, నోటీసులు ఇవ్వకుండా ఇష్టం వచ్చిన రీతిలో డబ్బులు అడిగి సతాయిస్తున్నారు. అదర్వైజ్ సీజ్ చేస్తామని లేకపోతే బంద్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి హైకోర్టు హైదరాబాద్లో ఆల్రెడీ మేము స్టే తీసుకున్నాము. కాబట్టి మా మెంబర్లని సతాయించడానికి వీల్లేదని చెప్పేసి ఒకవేళ సతాయిస్తే వాళ్ళని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద హైకోర్టు శిక్షిస్తుందని మేము కమిషనర్ మున్సిపాలిటీ గారికి చెప్పాము. ఆయన సావధానంగా విని తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా అట్లా అంటే ఒక పద్ధతి లేకుండా డబ్బులు వసూలు చేయడం కూడా మాట్లాడి నేను చూస్తా అని చెప్పారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు జాగ్రత్తగా అంటే మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ తీసుకొని నోటీస్ తీసుకొని ఆ తర్వాతనే మీరు దాన్ని ఆలోచించి కరెక్ట్ ఉందా లేదా, ఏ రకంగా వాళ్ళు ఛార్జెస్ చేస్తున్నారు, ఫీ చేస్తున్నారు అనేది తెలుసుకొని మీరు ఫీజు కట్టాలని నేను కోరుతున్నాను. ఈ మున్సిపల్ అధికారులకు తెలియజేయడం ఏంటంటే, మీరు మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు వసూలు చేయడానికి లేదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు స్టే ఇచ్చింది. కాబట్టి దానికి విరుద్ధంగా మీరు అనధికారంగా అదేవిధంగా దౌర్జన్యాలు చేస్తే మేము చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాం. హైకోర్టు కాంట్రిబ్యూషన్ ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా తగు చర్యలు తీసుకుంటాం. కాబట్టి గమనించగలరని నేను కోరుతున్నాను. ఈరోజు అటెండ్ అయిన మా పాస్ట్ ప్రెసిడెంట్స్ తర్వాత మిగతా మెంబర్ అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తప్పుబడుతోందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహాత్ముని జీవిత చరిత్రను మసకబారేలా బీజేపీ తప్పుడు ప్రచారాలు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంజల్ మండల కేంద్రంతో పాటు సాటాపూర్, బోర్గాం, తాడ్బిలోలి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత జాతీయ జెండాను చేతబూని ఆయా గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. అంతకుముందుగా బోర్గాం గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన 5 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అంతేగాక వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని
ప్రారంభించారు. ఈ సందర్భంగా తాహేర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. మహాత్మా గాంధీజీ ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని ప్రబోధించిన మహనీయులని కొనియాడారు. దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. అయితే స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల జీవిత చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని సవరణల పేరుతో విచ్ఛిన్నం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కుట్రలను ప్రజలు గమనించి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరారెడ్డి, మాజీ అధ్యక్షుడు సాయిరెడ్డి, రాములు, సంజయ్, జావేద్, వినోద్, సాయిబాబా గౌడ్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. రైతులు కళ్లాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధర్పల్లి మండల కేంద్రంతో పాటు హొన్నాజీపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ఏ రకం వడ్లు పండించారని అడగగా సన్న రకం వడ్లు పండించామని తెలిపారు. ఎందుకు సన్నాలు పండిస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించగా బోనస్ వస్తుందనే నమ్మకంతో సన్న రకం వరి పంట సాగు చేశామని రైతులు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధరలు పొందాలని సూచించారు. ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ సాయాగౌడ్, ఏపీడీ రవీందర్, తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ బాలకృష్ణ, ఏపీఎం సునీత, సీసీకే శ్రీనివాస్, వివోఏ బి లత, ఏఈఓ ప్రసన్న, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్యా నాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో సుమారు 700 సెంటర్లలో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది జరుపుతూ ఉన్నాము. సో మనకి ఈసారి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మనము సుమారు 250 సెంటర్స్ వరకు కూడా అలాట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి సన్నాలు, అదేవిధంగా కోర్స్ వెరైటీ డిఫరెన్షియేట్ చేసే విధంగా ఫైన్ వెరైటీస్, కోర్స్ వెరైటీస్ కూడా సెపరేట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా మనము 60,000 మెట్రిక్ టన్నుల వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశాము. సో అన్ని మండలాల్లో కూడా ఎక్కడైతే మనకి హార్వెస్టింగ్ అయ్యి ఆ FAQ నామ్స్తో ప్యాడీ అవైలబుల్గా ఉందో అక్కడ మనము సెంటర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాము. సో అదేవిధంగా రైతులకి ఇబ్బంది కాకుండా మనకి సెంటర్స్ నెంబర్లు పెంచుకున్నాము. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా మనము ఈసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉండేలాగా చూసుకున్నాం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నిత్యం రాజకీయాల్లో తలమునకలయ్యే మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల న్యూ లుక్లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన సతీమణితో కలిసి స్టెప్పులేసి వారేవా అనిపించారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల రాజకీయాల్లో బిజీగా ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రస్తుతం రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో బిజీ అయ్యారు. ప్రజా జీవితంలో ఉంటూ ఆయన ఎప్పుడూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ చేపట్టిన పదవికి గౌరవం తీసుకొచ్చారు. అయితే గణేష్ బిగాల ఒక్కసారిగా కుర్రాడిలా మారిపోయారు. హుషారు నింపే పాటలపై ఆయన సతీమణితో కలిసి ఆకట్టుకునేలా స్టెప్పులు వేశారు. వివరాల్లోకి వెళితే బిగాల కుటుంబ సభ్యులు గణేష్ గుప్తా 25 సంవత్సరాల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితులతో పెళ్లి రోజు సంబరాలను నిర్వహించుకున్నారు. అయితే ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా దంపతులు నూతన ట్రెండ్కు తగ్గట్టుగా వస్త్రాలు ధరించే వివిధ సినీ పాటలపై వైవిధ్యభరిత స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తమ అభిమాన నేత చేసిన అభినయం, నృత్యాన్ని చూసి అభిమానులు ఆహా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేని సమయం నుంచి మానాల మోహన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిబద్ధతతో ముందుకు వెళుతున్నారని కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు చెప్పారు. అధిష్టానం దృష్టిలో సమర్థవంతమైన నాయకుడిగా పేరు సంపాదించడమే కాకుండా ఇటు కార్యకర్తల పట్ల ఎల్లవేళలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఎటువంటి సమస్య వచ్చినా వారి వెన్నంటే ఉంటున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదభట్టు వేణురాజు ఆధ్వర్యంలో శంభుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, మల్లిక, అపర్ణ, బీసీసీఎల్ అధ్యక్షులు రాజా నరేంద్ర గౌడ్, మాజీ కార్పొరేటర్ కేశ మహేష్తో కలిసి జిల్లా కాంగ్రెస్ భవన్లో కేక్ కట్ చేశారు. అనంతరం రామర్తి గోపి మరియు వరదభట్టు వేణురాజు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిబద్ధతతో పనిచేస్తూ అధిష్టానం దృష్టిలో సమర్థవంతమైన నాయకుడిగా పేరు సంపాదించడమే కాకుండా కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నానని అన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా వారు వెన్నంటే ఉంటూ ఎల్లవేళలా వారిని ప్రోత్సహిస్తూ జిల్లాలో పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకొని పార్టీని ముందుండి నడిపించారని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో మానాల మోహన్ రెడ్డి మరింత ఉన్నత స్థానంలో ఉండాలని, ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అనంతరం మాజీ కార్పొరేటర్ గడుగు రోహిత్, నగర మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం సమక్షంలో రెడ్ క్రాస్ సొసైటీలో మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల చేత రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మా అన్న మానాల మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సోదరుడు వేణురాజ్ గారి ఆధ్వర్యంలో మరి అందరూ మా బీసీ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతక్క గారు మరియు మా మాజీ కార్పొరేటర్ కేశ మహేశన్న గారితో పాటు
మిగతా మిత్రులందరితో కలిసి ఈరోజు మరి ఆయన బర్త్డే ఇంకా కాంగ్రెస్ భవన్లో జరుపుకుంటా ఉన్నాము. మరి మోహనన్న గారు గత 6-7 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో ఆయన ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఒక నాయకత్వ లక్షణాలు మరి మా అందరికీ కూడా స్ఫూర్తిని నింపుతూ ఎప్పటికప్పుడు మరి టీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న అరాచకాలపైన ఒక యుద్ధమే చేస్తూ మా అందరికీ కూడా స్ఫూర్తినిస్తూ, ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ నాయకులకు ఎప్పుడు నేనున్నానని చెప్పేసి వెన్నుదన్నుగా ఉంటూ మా అందరికీ ధైర్యం ఇచ్చిన మా మోహనన్న గారు మరి ఇట్లాంటి పుట్టినరోజు మరి ఇంట్లో జరుపుకోవాలని చెప్పేసి రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవులు పొంది ఆయన బాగుండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాం. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే తరుగు పేరుతో మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కోటగిరి మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కడత తీస్తున్నారు. గత సీజన్తో పోలిస్తే ప్రస్తుతం కడత మరింత అధికంగా తీయడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. ఈ చర్యలను నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్లో క్వింటాలకు కిలో తరుగు తీయగా ఈ సీజన్లో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 40 కిలోల బస్తాకు కిలోన్నర వరకు కడతా పేరుతో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాలకు 2.5 కిలోల తరుగు తీస్తే అధికంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తహసీల్దార్ సమక్షంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఏముల నవీన్, మామిడి శ్రీనివాస్, కర్ని గజేందర్, పాకాల సాయిలు, పోశెట్టి, మామిడి సాయి ప్రసాద్, కాశీరాం, తెల్ల శ్యామ్ సుందర్, గజేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కోటగిరి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం జరిగింది. ఎందుకంటే గత సీజన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘం కోటగిరిలో ఖాతా పెడితే 40 కిలోల సంచికి 41 కిలో పెట్టడం జరిగింది. మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నిస్తే సంచి తరుగు అదేవిధంగా పొల్లు అది దాన్ని బట్టి 41 కిలో పెడుతున్నామని చెప్పేసి ఆ రోజు అధికారులు చెప్పడం జరిగింది. అదే అధికారులు ఈరోజు ఇదే సొసైటీలో ఈరోజు 41 కిలో 500 గ్రాములు 500, 650 గ్రాములు 700 గ్రాములు పెడుతున్నారు. మరి ఇది ఎందుకు పెడుతున్నారు? మీరు ఎవరికి అడిగిర్రు? దీన్ని పెట్టాల్సిన అవసరం మీకు ఏమున్నదని చెప్పేసి మేము ఈరోజు కోటగిరి రైతులను ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు మీటింగ్ చేసిర్రా? మీటింగ్ చేయండి, మా వడ్లకు మీరు ఎట్లా పెత్తనం చేస్తారని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ సెక్రటరీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారి కానీ మేము అడుగుతూ ఉన్నాము. ఏం అడుగుతూ ఉన్నామంటే, అయ్యా మేము పంట పండిస్తున్నాం, మేము కష్టపడుతున్నాం, మా వడ్లకు తరుగు డిసైడ్ చేసేందుకు మీరెవరు? మీరు ఎట్లా డిసైడ్ చేసిర్రు? మీరు రైతుల మీటింగ్ చేసిర్రా? వెంటనే ఈ తరుగు ఏదైతే ఉన్నదో ఫస్ట్ నుంచి పెట్టిన రైతులందరికీ కూడా తరుగు అనేది ఖరీఫ్కు ఏ విధంగా అయితే పెట్టిర్రో ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టాలా? లేదు అంటే మేమందరం కలిసి ఇక్కడ కూర్చొని ధర్నా చేయడం జరుగుతుందని చెప్పేసి చేస్తున్నాము. గత ప్రభుత్వం ధర్పల్లిలో 48 2 పడక గదుల ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో ఆ ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇంతకాలం ఇండ్ల కోసం వేచి చూసిన పేదలు విసుగు చెంది స్వచ్ఛందంగా ఆ ఇండ్లను స్వాధీనపరుచుకున్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో 48 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా పేదలకు పంపిణీ చేయకపోగా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూసి విసిగిపోయిన ఇండ్లు లేని పేద కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వహిస్తున్నాయని అన్నారు. అనేక సార్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదని, ఇల్లు కిరాయిలు చెల్లించే పరిస్థితిలో ఉన్న తాము డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమించుకున్నామని తెలిపారు. తమపై కేసులు నమోదు చేసిన జైలుకు వెళ్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నుండి బయటకు పంపిస్తే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కుర్రి లక్ష్మి, దేవలక్ష్మి, రజని, పద్మ, రజిత, శారద, ప్రేమల, సంగీత, శ్రీను, నవనీత తదితరులు పాల్గొన్నారు. మాతోటి ఇంతగానో తెగిస్తున్నాము, మా మాట ఎవరు పట్టించుకుంటలేరు. ఎక్కడ తిరుగుతున్నామో ఆ దేవుడు తెలుసు, మీకు కూడా తెలుసు. మీ దగ్గరకు వచ్చినాం కూడా మా ఎక్కడ తిని అక్కడ కూడా ఫోటోలు ఉన్నాయి, పెట్టుమంటే కూడా మీకు పెడతాం. మొన్న ఎమ్మెల్యే దగ్గరకు పోతే 15 రోజుల తర్వాత ఇస్తామమ్మా అన్నాడు. ఎమ్మెల్యే కూడా ఏమి ఇవ్వలేడు. మరి ఎక్కడ దాకా వేస్తారు? మాకు గరీబ్ పరిస్థితి ఉన్నది, అడక్క తినే పరిస్థితి ఉన్నది మాది. మేము కిరాయి కట్టి కిరాయి బుక్ కూడా దగ్గర పడేస్తాం. మేము 3000 కట్టాలా? మా అమ్మ మంచిగా లేదు. మేము ఎక్కడ శవం తెచ్చిపోతే కూడా బజార్లో పడేస్తున్నారు, ఇంట్లో తెలుస్తలేరు. మరి ఎక్కడ వేసుకోవాలా చెప్పు? కిరాయిలో రానిస్తలేరు, మరి ఎక్కడ వేసుకోవాలా? మాకు దయచేసి చెప్తున్నాము, మాకైతే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కాల. పలగొట్టిండ్రు కొంతమంది, మేము ఇంకా వలగొట్టలేము, ఆగినాం. మీకు చెప్పాలని ఆగినాం, మీడియా పిలిపించినాం.
మరి ఏమంటారో చెప్పండి. ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లల్ని పట్టుకొని కూడా తిరుగుతున్నాం మేము. మధ్యలో జిల్లా అనేది నిజామాబాద్కి కూడా పోయినాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి, అక్కడ అప్లికేషన్ పెట్టినాం. చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా మేము ఎండలో తిరిగినాము. అక్కడ కూడా మేము అక్కడిక్కడ బాధలు చెప్పుకున్నాం, కానీ మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ మాకు గుడిసెలు వేసుకున్నాము, పాములు నీళ్లు అవన్నీ బాధలు కూడా మాకు వచ్చినాయి. అప్పుడే ఉంటా అనుకున్నాం మేము, ఏదో ఇస్తారన్న ఆశతో ఇంకా ఉన్నాం, కానీ మాకు ఇక ఇప్పటికీ మాకు ఆశ లేదు, ఇస్తారన్న ధైర్యం మాకు లేదు. అందుకే తాళాలు వలగొట్టుకొని మేము ఉంటున్నాం. ఇప్పుడు ఏది చేసినా కేసు అయినా ఏదైనా మేము ముందుండి మేము ఏదైనా నడిపించుకుంటాం. మమ్మల్ని మాత్రము రూమ్లో నుంచి వెళ్ళగొడితే మాత్రం మేము దేనికైనా సిద్ధపడి ఉన్నాం. హైదరాబాద్లో న్యాయవాదిపై దాడికి నిరసనగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు. న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుకు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది మొహమ్మద్ ముతబా అలీపై దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మంగళవారం రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో న్యాయవాది మహమ్మద్ ముతబా అలీపై దుండగులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడులకు నిరసనగా తమ విధులను బహిష్కరించి న్యాయస్థానాలలో విధులకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. న్యాయవాది ముతబా అలీ దాడి చేసిన హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టి కఠినంగా శిక్షించాలని జగన్ కోరారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు హంతక ముఠాలచే హత్యలు, దాడులకు గురి కావటం ఆవేదన కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. హత్యల, దాడుల పరంపర ఆగాలంటే న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టం సమగ్రంగా తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంతరావు, ఉపాధ్యక్షులు పెండం రాజు, సంయుక్త కార్యదర్శి దోన్పాల్ సురేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కేక్లు కట్ చేసి మానాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భీమ్గల్ పట్టణంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొదిరేస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొదిరేస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మానాల మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు, జిల్లా కార్యదర్శి భోజాగౌడ్, ఇతర నాయకులు నాగేంద్ర, చరణ్, బద్దం అవినాష్, మహిళా అధ్యక్షురాలు దేశాయి కల్పన, శివప్రసాద్, విక్రమ్, సాయిలు, నాగరాజ్తో పాటు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు. బర్త్డే కేక్ కట్ చేసి మానాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అంతేగాక కమ్మర్పల్లి మండలంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. తమ అభిమాన నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఆర్మీ అధికారుల నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 250వ ఏఓసీ కార్ప్స్ డేను పురస్కరించుకొని సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో పారా మోటార్ ఎక్స్పెడిషన్ 2025 పేరుతో యాత్రను చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆగ్రా, కాన్పూర్, ఝాన్సీ, సాగర్, జబల్పూర్, పుల్కాంల మీదుగా సాగుతూ సోమవారం సాయంత్రం నిజామాబాద్ నగరానికి చేరుకుంది. ఈ యాత్రకు జిల్లా యంత్రాంగం తరపున అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీజీ కళాశాల మైదానంలో సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అమృత్ నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడింగ్ విన్యాసాలు అలరింపజేశాయి. నగరంలోని సంజీవయ్య కాలనీలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 37వ డివిజన్లో వివిధ కులాల పెద్దలందరూ కలిసికట్టుగా ఆదిపరాశక్తి శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం, పూజ, హోమం, నైవేద్యం, అన్నదానం కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఉందని అన్నారు. ఈ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో ఇందూరు నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో రైతులకు సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని, పిల్లా జిల్లా గొడ్డు గోదా అన్నింటినీ కాపాడాలని అమ్మవారిని వేడుకోవటం జరిగిందని అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల వెల్లడి. వసూళ్ల నిలిపివేతకు డిమాండ్. కమిషనర్ను కలిసిన డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తప్పుపడుతోందని